హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి ఆగస్టు నెల 6వ తారీఖు 2024 అనగా మంగళవారం. మంగళవారం నాడు మన మిర్చి యార్డ్‌లో వర్షం పడుతుంది. ఒక పక్క చూసారుగా మొత్తం వీడియో పెట్టాను ఆల్రెడీ. క్లిప్ వీడియో పెట్టాను చూసుంటారు మరి. వర్షం అయితే పడుతుందండి. పొద్దున్న 4 నుంచి ఒకటే వర్షం. అదేందో గాని మనుషులకే కాదు దేవుడికి దయలేదు అన్నట్టుగా కనీసం పోనీ వర్షం లేకపోతే వర్షం వల్ల కొంతమంది వ్యాపారస్తులు రారండి. కొంతమంది ఖరీదు చేసేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు, అమ్మేవాళ్ళు వస్తారు. తప్పదు ఎట్టైనా రావాలి. ఎందుకంటే రైతు బాధపడతారని అమ్మేవాళ్ళు వస్తారని. కొనేవాళ్ళు కొంతమందికి ఎందుకని వర్షం కదా ఎందుకులే రేపు పోదాం అన్నట్టుగా ఉంటారండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక రిక్వెస్ట్, సరుకు చెప్పానుగా 13,500 బస్తాలు దిగుమతి వచ్చి ఉన్నాయి. అలాగే యార్డ్‌కి శాంపిల్స్ పెట్టేది దాదాపుగా 1,00,000 వరకు పెట్టుంటారు. ఎందుకంటే ఈరోజు మార్కెట్ తేడా మారిద్దని చెప్పి అన్నట్టు అనుకోని. కాకపోతే ఒక పక్క బంగ్లాదేశ్‌లో తగాదాలు అవుతున్నాయండి. తగాదాల వల్ల కూడా చాలామంది బంగ్లాదేశ్ వాళ్ళు ఆగిపోయారు. పార్టీలు కూడా ఆగిపోయారు. వచ్చేవాళ్ళు కూడా అది కొంత అది కూడా కొంత నష్టమే రైతుకి. అలాగే కొంతమంది పొద్దున్నే వీడియో పెడుతున్నారండి. ఎట్లా పెడతారు చెప్పండి? ఇప్పుడు 7:30, 8 వరకు తిరగాలి యార్డ్‌లో. ఏ క్వాలిటీ ఏ రేటు పడుతుంది అన్నీ కనుక్కోవాలి కదా. కనుక్కోకుండా ఎట్లా పెడతారు చెప్పండి? నేనైతే మాత్రం వాస్తవంగా చెప్తున్నా. 6:30 నుంచి 7:30, 8 వరకు తిరుగుతా. 8 తర్వాత వచ్చి అప్పుడు ఎక్కడో ఒక దగ్గర ప్లేస్ చూసి ఒక వీడియో తీసి మీకు 7:30 కల్లా అప్లోడ్ చేస్తున్నాను. 8 తర్వాతే వచ్చి తీస్తున్నా. రేట్లు అలా కనుక్కొని ఏ రోజుకి ఆ రోజే చెప్తున్నాను. నిన్నటిది మొన్నటిది చెప్పేది ఉండదు మన దగ్గర. ఏమీ లేదు మనకి. ఒక రైతుకి ఒక హెల్పింగ్ చేద్దామనే ఆలోచనతోనే చెప్తున్నాను కాబట్టి వీలైనంత సపోర్ట్ చేయండి నా ఛానల్‌కి. అలాగే ఈరోజు అయితే మార్కెట్ అయితే బాగా స్లో అయిపోయిందండి. తేజాలు కానీ ఏవైనా కానీ మార్కెట్స్‌లో పోయిన వారం రేటు ఈ వారం లేదండి. పోయిన వారం ఉన్నంత స్పీడ్ ఈ వారం లేదు. నిన్నైతే యార్డ్‌లో కొద్దిగా బాగా సేల్స్ జరిగిందంటే ఏసీల కాడికెళ్ళి కొన్ని క్యాన్సిల్ జరిగినాయి. అలాగే ఈరోజు కూడా యార్డ్‌లోనైతే కొద్దిగా సేల్స్ కూడా తక్కువ ఉంది. కాకపోతే డీలక్స్ బెస్ట్‌ల వరకైతే సేల్స్ బాగుంది. మిగతా ఆటిలకి కూడా సేల్స్ బాగా తక్కువ ఉంది. కర్నూలు ఈడి గురించి ఆల్రెడీ వీడియో పెట్టేసి చూసారా? కర్నూలు ఈడి అసలు అడిగేవాళ్ళు లేరండి ఈరోజైతే. 12, 13 చెప్పినా గానీ అసలు ఏం వద్దని అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. అదే పాతవైతే 9,000, 8,000 మధ్యలో పాతవి దొరుకుతున్నాయండి పాతవైతే. కొత్తవైతే మాత్రం అసల 13,000 లోపు 13 లేదు 12,000 అన్నా గానీ అసలు ఏమి అడగట్లా. నిన్నైతే ఒక విధంగా 12, 12.5 దాకా జరిగింది కర్నూలు డీడీ అసలు అది లేదండి. నెక్స్ట్ అలాగే 101 సువర్ణ బ్యాడ్‌గా ఇవి కూడాను పెద్దగా కనబడట్లేదు. ఒకవేళ ఉన్నా గానీ 11-12, 13,000 దాకా జరుగుతుంది మార్కెట్. నిన్న రీల్స్‌లో తప్పు పెట్టా. ఒక ముఠాయన ఏమన్నాడు 273 సువర్ణ అన్నాడాయన. 273 సువర్ణ అనేసరికి నేను ఇంక అదే మైండ్‌లో ఉండి చెప్పేసానండి. అంతే ఇంకేం లేదు నాది. కొద్దిగా మతిమరుపు కదా! ఆయన చెప్పింది రాసుకొని ఇంక అదే చెప్పేసాను. మర్చిపోయాను అంతే క్షమించండి. తప్పు చెప్పాను కాబట్టి. అలాగే 101 సువర్ణ బ్యాడ్‌కి అయితే 11, 12 లోపు ఇంకా బాగుంటే 13 దాకా జరుగుతుందండి. నెక్స్ట్ అలాగే నెంబర్ 5. ఈ నెంబర్ 5 విషయానికి వచ్చేసరికి కూడాను ఇవి కూడా పెద్దగా సేల్స్ అయితే బాగా మీడియాలు అయితే 9,000 నుంచి 10,000 దాకా వేస్తున్నారు. మీడియం బెస్ట్‌లు అండి. 9,000 నుంచి 10,000 దాకా జరుగుతుంది. అంతకు మించి అయితే ఎందుగా బాగుంటే 10,500 దాకా జరుగుతుంది. మీడియం బెస్ట్‌లో అయితే మాత్రం 12,000, 120 నుంచి 125 అంటే 12,000 నుంచి 12,500 వేస్తున్నారు ఎక్కువగా. బెస్ట్‌లో అయితే 14 దాకా చూసా. డీలక్స్ అయితే నిన్న పెట్టాను కదా వీడియో 15, 15.5, 16 కూడా వేస్తున్నారు. ఆ విధంగా నెంబర్ 5 ఉంది. ఆ కాయలకి వెళ్లి అడిగా, అన్నా నిన్న 16,000 అడిగితే మీరు వేయలేదు కదా ఎట్లా వేసారని అంటే రైతు వద్దనేసారు లోన పెట్టేశామన్నారు ఆయన. ఇంతకు అమ్మామని చెప్పలా. 16,000 అడిగితే వేయలేదు రైతు వద్దనేసరికి మళ్ళీ లోన పెట్టేశారంట. రేపు వారంలో చూద్దామని చెప్పి. ఆ విధంగా నెంబర్ 5. నెక్స్ట్ అలాగే 341. ఈ 341 వచ్చేసరికి కూడా పాతవి కొద్దిగా రంగు బాగుంటే మాత్రం 8,000 నుంచి 9,000 ఎక్కువ వేస్తున్నారండి. ఇంకా కలర్ ఉంటే మాత్రం 10,000 నుంచి 11,000 దాకా జరుగుతుంది. డీలక్స్ లాంటివి ఏమైనా ఉంటే పాతవి అయితే మాత్రం. కొత్తవి అయితే మాత్రం మీడియాలు అయితే 11,000 నుంచి 12,000 వేస్తున్నారండి. మీడియం బెస్ట్‌లో అయితే 12,000 నుంచి 12,500 నుంచి 13,000 దాకా జరుగుతుంది. బెస్ట్‌లో అయితే మాత్రం 14,000 వేస్తున్నారు. నెక్స్ట్ అలాగే డీలక్స్ అయితే 14 నుంచి 15 వేస్తున్నారు బెస్ట్‌లో. డీలక్స్ అయితే మాత్రం 16, 16.5 కూడా దాకా జరుగుతుందండి. 16 కూడా అడిగి 2-3 పార్టీలు అడిగితే 16.5 వరకు ఉందన్నారు. నిన్నైతే 17 కూడా అన్నారు. ఇవాళైతే 17 లేదు 16.5 లోపే ఉంది మార్కెట్ నడుస్తుంది అన్నారండి. నెక్స్ట్ అలాగే ఈ సంఘం మిర్చి చూసా. అది కూడా మీకు వీడియో పెట్టా చూసారా లేదా అప్లోడ్ చేశాను చూడండి రీల్స్ కింద. సంఘం మిర్చి కూడా ఎక్కువగా 12 నుంచి 13, 13.5 లోపే జరుగుతుందండి. ఇంకా డీలక్స్ అయితే 14 దాకా జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈరోజు పెట్టిన కాయలు ఒకసారి చూడండి 13,000 చెప్పారు కొట్టు ఆయన దిగుమతి ఆయన రైతు తరపున. పార్టీ అయితే అసలు ఇంత రేటుకి కావాలని అడగకుండా వెళ్ళిపోయారు. అంతే అంత ఆర్డరు వాళ్ళకి అలా ఉంది తక్కువ. అదేవిధంగా 5531 సింగండి బ్యాడ్‌గా వచ్చారు కూడాను. పాతవి ఇవైతే మాత్రం 8,000 నుంచి 9,000, 10,000 మధ్యలో చేస్తున్నారండి. రంగు బాగుంటే 10 నుంచి 11 కూడా జరుగుతున్నాయి. ఇది కొత్తవి 5531 సింగండి బ్యాడ్‌గా. కొత్తవైతే మాత్రం మీడియాలు 10,000 నుంచి 11,000 వేస్తున్నారు. అలాగే మీడియం బెస్ట్ అయితే 11,000 నుంచి 12,000 జరుగుతుందండి. బెస్ట్‌లో అయితే మాత్రం 13, 13.5 వరకు డీలక్స్ అయితే 13.5 కూడా జరుగుతుంది. 5531 సింగండి బ్యాడ్‌గా. నెక్స్ట్ అదేవిధంగా 355 బ్యాడ్‌గా వచ్చేసరికి కూడా పాతవైతే 9,000 నుంచి 10,000 వేస్తున్నారండి. అదేగా కొత్తవైతే మాత్రం
మీడియాలు 10,000 నుంచి 11,000 జరుగుతున్నాయి. మీడియం బెస్ట్లు వచ్చేసరికి అయితే 11 నుంచి 12,000 కూడా వేస్తున్నారండి. బెస్ట్లు అయితే 13, 13.5 కూడా జరిగింది. 13 నిన్న 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 వేసామని చెప్పారు. అడిగాను ఒక ఆయన్ని అడిగితే నిన్నైతే 13.5, 14 కూడా వేసామమ్మా. ఇవాళైతే 13.5 అన్నారు మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ బంగ్లాదేశ్ వాళ్ళు కొంతమంది ఆగిపోయారండి. చైనా వాళ్ళు అక్కడక్కడ కొద్దిమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. ఎందుకని చాలా పార్టీలు ఆగిపోయారనమాట. ఈ చాలా మంది ఈ నెలలోనే పెరిగిద్ది అన్నారు. అది కూడా అడిగి ఈ నెలలో పెరిగిద్ది అన్నారు. ఇంకా 2 వారాలు ఉంది కదా చూద్దాం అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో చూద్దాం. అది కూడానండి. నెక్స్ట్ అలాగే ఆరుమూరు వచ్చేసరికి కూడా పాతవైతే మాత్రం 10,000 నుంచి 11, 12,000 దాకా మధ్యలో మార్కెట్ జరుగుతుందండి. డీలక్స్ కాయలు బాగుంటే మాత్రం 11 కూడా జరుగుతుందండి. కొత్తవైతే మాత్రం బెస్ట్లో 12,000, 12,500 ఎక్కువ వేస్తున్నారు. ఇంకెంతో బాగుంటే 13 జరుగుతుంది. నేను 13 వేశారండి. డీలక్స్ అయితే 13.5, 14 లోపు వేస్తున్నారండి. కాదు డీలక్స్ మార్కెట్లో కనబడలేదు. ఆరుమూరు నెక్స్ట్ అలాగే రోమియో 26 వచ్చేసరికి కూడా ఇవి కూడా మీడియాలో అయితే 14,000 వేస్తున్నారు. మీడియం బెస్ట్లు అయితే 15 నుంచి 15.5 కూడా జరుగుతుందండి. బెస్ట్లు నెక్స్ట్ అలాగే డీలక్స్ అయితే మాత్రం 16, 16.5 దాకా జరుగుతుందండి. అది కూడా తేజలాగా సన్నగా ఉంటే 16.5, 165 కూడా జరుగుతుంది. నెక్స్ట్ అలాగే జీని 260 కానీ షార్క్ 1 కానీ ఇవి కూడా వచ్చేసరికి అండి ఇవి కూడా మార్కెట్ యార్డ్లో ఎక్కువ మీడియాలు 12,000 నుంచి 13,000 వేస్తున్నారు. మీడియం బెస్ట్లు అయితే 14,000 జరుగుతుంది. బెస్ట్లో అయితే మాత్రం 15,000 వేస్తున్నారు. 15 నుంచి 16 దాకా జరుగుతుంది మార్కెట్ ఎక్కువ. నెక్స్ట్ అలాగే డీలక్స్ అయితే అవి కూడా 16.5 కూడా ఇవి కూడా 16.5 దాకా వేస్తున్నారు. ఈ విధంగా మనం ఇచ్చాడు మార్కెట్ యార్డ్లో ఇలా ఉన్నాయండి. నెక్స్ట్ అదేవిధంగా 100 ఈ 100 కూడాను 150 నుంచి 170 మధ్యలో మార్కెట్ జరుగుతుందండి. 100 మిర్చి వచ్చారు కూడాను. నెక్స్ట్ అలాగే టమాటా మిర్చి గురించి చాలా మంది అడుగుతున్నారండి. ఇక్కడ గుంటూరులో సపాటా అంటారు, మీకు వెళ్ళి టమాటా మిర్చి అంటారండి. అవి అయితే పెద్దగా సేల్స్ లేదు. 2 వారాల కింద మీద డైలీగా ఒక ఆయన ఒక 35 లాటు, ఒక 18 లాటు డైలీగా పెట్టారండి. అసలు ఎవరు అడిగేవాళ్ళు లేరు. 20,000 అన్నా కానీ ఎవరు అడిగేవాళ్ళు లేరండి. ఇప్పుడున్న పరిస్థితి అయితే 20,000 కూడా వేసే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఎక్కువగా చాలా మంది అడిగితే ఒక 13 నుంచి 15, 17 లోపు జరుగుతుందమ్మా, అంతకు మించి అయితే జరగదని అంటున్నారండి. నెక్స్ట్ అలాగే సింగంటి బ్యాడ్కి కూడా ఎక్కువగా 11,000 నుంచి 12,000, 12.5 ఇంకా బాగుంటే 14 లోపే జరుగుతుంది సింగంటి బ్యాడ్గా వచ్చేసరికి కూడాను. నెక్స్ట్ అలాగే క్లాసిక్ మిర్చి వచ్చి కూడా ఎక్కువగా మీడియం బెస్ట్ లైన్ కానీ 10,000 నుంచి 12,000 లోపే జరుగుతున్నాయి. డీలక్స్ అని ఏవైనా కానీ క్లాసిక్ రకాలు అవి కూడా పెద్దగా క్వాలిటీ లేదు. నెక్స్ట్ అలాగే నాందేడ్ నెంబర్ 5 అయితే మాత్రం 12 నుంచి 13,000 మధ్యలో మార్కెట్ వేస్తున్నారండి. నెక్స్ట్ అలాగే ఎల్లో గోల్డ్ అయితే 15,000 నుంచి 17,000 మధ్యలో మార్కెట్ జరుగుతుంది. 15 నుంచి 17,000 వరకు జరుగుతుందండి. నెక్స్ట్ అలాగే 2043 మిర్చి వచ్చారు కూడా మీడియాలో అయితే 8,000 నుంచి 10,000 దాకా జరుగుతుంది. మీడియం బెస్ట్ అయితే 11,000 నుంచి 12,000 వేస్తున్నారు. డీలక్స్ అయితే 13, 14 దాకా మార్కెట్ ఉంది. 13.5 కూడా జరిగింది. 13, 14 లోపు జరుగుతుందండి మార్కెట్. నెక్స్ట్ అలాగే బంగారం వచ్చేసరికి కూడా మీడియాలో 10,000 నుంచి 11,000 జరుగుతుంది. మీడియం బెస్ట్లో అయితే 12 నుంచి 12,000 వేస్తున్నారు. బెస్ట్లో అయితే 13 దాకా జరుగుతుంది. 13 నుంచి 14 వేస్తున్నారు. డీలక్స్ అయితే 15,000 కూడా జరుగుతుంది బంగారం వచ్చేసరికి. నెక్స్ట్ అలాగే 34 కూడా పాతవైతే 9,000 నుంచి 10,000 ఎక్కువ జరుగుతుందండి. ఇంకా కలర్ బాగుంటే 11 వేస్తున్నారు. కొత్తవైతే మాత్రం మీడియాలు 10,000 నుంచి 11,000 జరుగుతుంది. మీడియం బెస్ట్ అయితే 12,000, 12,500 వేస్తున్నారండి. బెస్ట్లో అయితే 13 నుంచి 14, 14.5 దాకా జరుగుతుంది. డీలక్స్ అయితే 15 నుంచి 15.5, 16 దాకా వేస్తున్నారు. నెక్స్ట్ అలాగే సూపర్ 10 మిర్చి వచ్చారు కూడా ఇవి కూడా బెస్ట్లో అయితే మాత్రం 14, 15 దాకా ఎక్కువ వేస్తున్నారండి. డీలక్స్ అయితే 15.5 నుంచి 16 దాకా జరుగుతుంది సూపర్ 10. నెక్స్ట్ అలాగే తేజ తాలు అయితే మాత్రం 9,000 నుంచి 9,500, 10,000 దాకా జరుగుతుందండి. ఇంకా కలర్ ఉంటే 10,500 కూడా వేస్తున్నారు. ఆర్మూర్ అయితే 6,000 నుంచి 7,000, 7,500 జరుగుతుంది. సీడ్ రకాల తాలు అయితే 4,000, 4,500 నుంచి 6,000 దాకా వేస్తున్నారండి. ఇంకా 65 కూడా జరిగే అవకాశం ఉంది కలర్ ఉంటే. 34 తాలు కానీ 341 తాలు కానీ 55 నుంచి 60, 65 రూపాయల దాకా వేస్తున్నారు. అలాగే తేజ అయితే మీడియాలు పిక్కలాంటివి ఏమైనా ఉన్నాయంటే 11 నుంచి 12, 13 లోపు జరుగుతుంది. మీడియం బెస్ట్లు అయితే 13 నుంచి 14, 15.5 దాకా వేస్తున్నారు. నెక్స్ట్ అలాగే మీడియం బెస్ట్లు అయితే మాత్రం 16 నుంచి 17 దాకా జరుగుతుంది. బెస్ట్లో అయితే 17, 17.5 కూడా జరుగుతుంది. డీలక్స్ అయితే 18, 18.5 టాప్. ఈరోజు టాప్ 18.5 కన్నా మించి లేదు. 183 కూడా ఎక్కువ జరిగింది. అలాగే నా వీడియో ప్రతి ఒక్క లాస్ట్ చూసి సపోర్ట్ చేయండి. ఇంకేమైనా తప్పులు ఉంటే క్షమించి ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ.